ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నీ వెనక ఎవరున్నారు? నా వెనక ముందు చుట్టూ కూడాను అంతా నేనే ఉన్నాను. మీకెవరు కావాలి? హలో, బండి తీయండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవరో తమను కూతల వేసి పిలుస్తున్నారు. హలో, చెప్పేది నీకేనయ్యా, బండిది ట్రాఫిక్ జామ్ అయింది. ఒక్క నిమిషం ఆగండి. ముందు బండి తీయండి. తీయవయ్యా బాబు, తీయ. మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్ళండి. ఒక్క నిమిషం. యువరాజా, నేను పక్కనే ఉండగా కూడా మీరు భయపడ్డారంటే అతను రాక్షసుడా లేక పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ? కాదు, మా పప్ప. పప్ప అనగా మా నాన్న. అంటే నాన్న. తండ్రిని చూసి భయపడ్డమేమిటి? విచిత్రంగా ఉన్నదే. మా నాన్న నా కోసమే వెతుకుతున్నారు. నేను మా అమ్మ కనిపించే వరకు ఇంటికి వెళ్ళను. అందుకే మీ వెనక దాక్కున్నాను. వయసులో పుట్టడు కష్టం. బాధపడకండి, భయపడకండి, అంత మంచి జరుగుతుంది. నువ్వెందుకు మా పప్పాతో మాట్లాడుతున్నావు? సైలెంట్గా ఉండలేవా? మౌనం అనుమానాలకి కారణం, అందుకే మాట్లాడాను. లేదంటే మిమ్మల్ని చూసేవాడు. అందరూ ఉన్నా నువ్వు ఒంటరిగా నాతో తిరగడం నాకు నచ్చలేదు. ఈరోజే నా సైన్యాన్ని, నా సేనాపతిని మా మహారాణి కోసం వెతకమని పంపిస్తాను. మా అమ్మ ఎలా ఉంటుందో నీకే తెలీదు, అలాంటిది వాళ్ళకేం చెప్తావు? ఓ, అది కూడా నిజమే. అయితే ఇప్పుడే ఫోన్ చేసి ఆగిపోమని చెప్తాను. టింగ్ 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 టింగ్. హలో సేనాధిపతి, మీరు ఆగిపోండి, మా వ్యూహం మారింది. తాతయ్య, మా పప్పాకి నేను దొరికిపోయేలోపు మనం అమ్మని కనిపెట్టాలి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. రా పోదాం. పదండి, వెళదాం. అమ్మా సాక్షి, ఈ పనులన్నీ మీకెందుకమ్మా? పనివాళ్ళు ఉన్నారు కదా. గుళ్ళో చేసే సేవ ఏదైనా అది పని కాదు పంతులు గారు, పుణ్యం. ఇప్పుడు ఎలాగో పూజలు అభిషేకాలు ఉండవు కాబట్టి నేను ఖాళీనే. మా అమ్మ కూడా సాయం చేస్తానని చెప్పింది, అందుకే ఇద్దరం కలిసి మొదలు పెట్టాము. మీరిక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు, కానీ మీ మాట తీరుకి, మంచి మనస్సుకి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతావమ్మా. మీలాంటి వాళ్ల ఆశీర్వాదం ఉండాలే కాని నా కూతురి భవిష్యత్తుకి, నా బ్రతుక్కి ఏ సమస్య ఉండదు పంతులు గారు. పంతులు గారు, చెప్పండమ్మా. ఇది మా పెళ్లి శుభలేఖ. స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఖరీదైన పూజ ఏదుంటే అది చేయండి.
ఎంత ఖర్చు పెట్టినా ఈ పెళ్లి జరగడం కష్టం. ఒకవేళ జరిగినా సంసారం మొక్కలవ్వడం ఖాయం. రాహుకాలం యమగండం రెండు పోటీ పడి వచ్చి పరమ భయంకరమైన గడియల్లో ముహూర్తం పెట్టారు. ఇలాంటి ముహూర్తంలో పిండాలకు కూడా ముహూర్తం పెట్టరు. అలాంటిది పెళ్ళెలా చేస్తారు? పంతులు గారు, ఇది కాదు అంటే వేరే ముహూర్తం ఎప్పుడుంది? 6 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. అన్నీ అధిక మాసాలే. ఏంటి 6 నెలలా? కష్టం పంతులు గారు. ఈ ముహూర్తానికి పెళ్లి జరగాలి. మీ శాస్త్రాల్లో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. హోమాలు, యాగాలు, పూజలు, అభిషేకాలు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. మీరు ఎంత చార్జ్ చేసినా నాకు సమస్య కాదు. దయచేసి ఏదో ఒకటి మీరే అడ్జస్ట్ చేయండి. 6 నెలల వరకు ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేదు. పోనీ పెళ్ళయ్యాక ఏదైనా పూజలు, వ్రతాలు చేసుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందా? ఫలితం అంటే ఇంకేం ఆలోచించద్దు పంతులు గారు. ఎంత ఖర్చైనా సారీ ఎంత కష్టమైనా సరే మీరు ఏర్పాట్లు చేయండి. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ పంతులు మరీ నిష్ఠాగరిష్ఠుల్లా ఉన్నాడు. డబ్బుకి కక్కుర్తి పడని ఇలాంటి వాళ్ళే పూజలు బాగా చేస్తారు. ప్రపంచం చాలా చిన్నది అంటే పిచ్చోళ్ళు చెప్పే మాట అనుకున్నాను. కానీ ఎక్కడికో వెళ్ళిపోతారనుకున్నా. మీరు ఎక్కడే ఉండడం చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ గారు గుడిని శుభ్రం చేసుకుంటూ పొట్ట నింపుకుంటుందా? అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందో. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో. నా పాతింట్లో నా మాజీ మొగుడు పక్కన నా స్థానంలో ఉంటావనుకుంటే ఏ దిక్కు లేని దానిలా దారం తెగిన గాలి పట్టంలాగా ఇలా గుళ్ళో పనులు చేసుకుంటున్నావా? సో సాడ్. నువ్వు ఎన్ని కష్టాలు పడినా పర్లేదు, కానీ పాపం ఈ వయసులో మీ అమ్మగారిని ఇన్ని బాధలు పెట్టడం అవసరమా? కన్నతల్లి బాధ గురించి కన్నబిడ్డని వదిలి వెళ్ళిపోయినా నువ్వు చెప్తున్నావు చూడు, భలే విచిత్రంగా ఉంది. దేవుడి దర్శనం కోసమే కదా గుడికొచ్చావు. అయింది కదా, ఇక వెళ్ళు. వెళ్తాను సాక్షి. ఇక్కడే ఉండిపోవడానికి నాకేం ఇల్లు లేదనుకుంటున్నావా? లేక ఇంట్లో ఉన్నవాళ్ళు నన్ను గెంటేశారనుకున్నావా? గుడికొచ్చిన ప్రతిసారి నేను హుండీలో కన్నా బయట ఉండే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఈసారి గుడి లోపలే కనిపించారు కాబట్టి నీకిస్తున్నాను. తీసుకో సాక్షి. నా దగ్గర సిగ్గు మొహమాటం ఎందుకు? ఇక్కడ మీరు చేసే పనులకి ప్రసాదానికి మించి ఏమీ దొరకదు. ఇవి దగ్గరుంటే ఎప్పుడైనా దేనికైనా ఉపయోగపడతాయి. డబ్బు ప్రతి మనిషికి అవసరమే అభి. కానీ నీకు మాత్రం అది ఆశ, అధికారం. నేనిక్కడ పని చేస్తున్నాను, అందుకు నాకు జీతం వస్తుంది. ఇది నేను కష్టపడి సంపాదించింది. నీలా
ఒకరిస్తే ఖర్చు పెడుతున్నది కాదు. మాటలు మర్యాదగా రాని సాక్షి. కళ్యాణ్ దగ్గర ముష్టెత్తుకుంటున్న నీకు మర్యాదేంటి? రూపాయి సంపాదించడం తెలియదు కానీ ఒకరి కష్టాన్ని దోచుకోవడం నీకు నీ ప్రియుడికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ రాదు. అమ్మా, నీ ముష్టికి నా దానం జత చేసి ఇస్తున్నాను. దాచుకో. అన్నీ వద్దనుకుని అందర్నీ వదులుకొని దూరంగా బతుకుతున్నావు కదా. ఏదో ఒకరోజు ఒంటరిగా మిగిలినప్పుడు, నీకు సాయం చేసేవాళ్ళు లేనప్పుడు, నీ దగ్గరున్న డబ్బు మొత్తం కళ్యాణ్ లాక్కున్నప్పుడు నేనిచ్చే ఈ 10 రూపాయలు నీకు బాగా ఉపయోగపడతాయి. తీసుకో. ఎంత పొగరే నీకు? పొగరు కాదు, నిజం. నేను చదివిన చదువుకి, నాకున్న ఎక్స్పీరియన్స్కి ఎంత కష్టమైనా నేను జాబ్ సంపాదించగలను. కానీ నీకు నాలాంటి గతి పడితే కనీసం ఇలాంటి చోటు కూడా దొరకదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నీ గురించి ఈ పంతులకి తెలియదు కదా, చెప్తా నీ సంగతి. పంతులు గారు, ఒకసారి ఇక్కడికి రండి. ఇలాంటి వాళ్ళని గుడి లోపలికి ఎలా రానిచ్చారు? ఏమైంది? ఏమవ్వడం ఏంటండి? ఈ తల్లి కూతుళ్ళిద్దరూ చెయ్యని పాపం లేదు. ఒక కుటుంబానికి ద్రోహం చేస్తే వాళ్ళు తన్ని తరిమేస్తే ఇక్కడికొచ్చారు. నా మాట విని వెంటనే బయటికి పంపించేయండి. బయటికి వెళ్లాల్సింది వాళ్ళు కాదు, నువ్వు. ఆ అమ్మాయిని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు, తప్పుగా మాట్లాడలేదు. కానీ నువ్వు వచ్చిన క్షణమే పొగరు, అహంకారం తప్ప నీలో వేరే గుణమే కనబడలేదు. మార్చేసావా? ఈ పంతులు గారి మైండ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేసావా? మహా మాయలుడివే నువ్వు. పంతులు గారు, నా మాటలు మీకు ఇప్పుడు అర్థం కావు. అన్నీ అర్థమైన రోజు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. ఆవిడకేమైనా పిచ్చా? ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడంతే పంతులు గారు. ఒక రకంగా చెప్పాలంటే మా పరిస్థితి ఇలా కావడానికి కారణం ఆ మహాతల్లే. ప్రతి సమస్యకి పరిష్కారం చూపించే ఆ దేవుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆలోచన కూడా చేసే ఉంటాడు. ఏంటమ్మా కొత్తగా ఫోటోలు చూసుకొని మురిసిపోతున్నావు? ఈ ఫోటో వెనుక ఒక కథ ఉందక్క. మా ముగ్గురికి ఒక్క ఫోటో కూడా లేదని టెడ్డీ ఫోర్స్ చేసి మరీ మా అందరినీ రెడీ చేసి తీసిన ఫోటో అక్క ఇది. ఓ, అందుకే టెడ్డీ లేదా? అవునక్క. ఈ ఫోటోని పెద్దగా ఫ్రేమ్ కట్టించి రూమ్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఆ ఫోటో స్టూడియో నుండి ఒక అతను వస్తాడు, ఇది అతనికివ్వు. సరే హారిక. నా ఫోన్ రూమ్లో మర్చిపోయినట్టున్నాను, వెళ్ళి తెచ్చుకుంటాను. సరే నువ్వు వెళ్ళు, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఇదేంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? హారిక డార్లింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయిందా?
ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఆహా, నువ్వింకా ఆఫీస్కి వెళ్ళావేమో అనుకున్నాను. 2 minutesలో స్టార్ట్ అవుతాను. ఓకే. నాతో ఏదైనా మాట్లాడాలా? నథింగ్ స్పెషల్, ఓన్లీ చూసి వెళ్దామని వచ్చాను. ఆహా, ఇది ఇక్కడుందా? దీనికోసమే వెతుకుతున్నాను. ఎవరి ఫోటో అది? మాకు బాగా కావాల్సిన వాళ్ళది. ఓ, సుగుణ మీ సొంతక్క? కాదు, కానీ అంతకన్నా ఎక్కువ. అవును, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పుట్టింది పెరిగిందంతా యుఎస్లోనేనా? మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నేను, చెల్లి, డాడ్ మాత్రమే ఉన్నాము. ఓ, నీకు చెల్లి కూడా ఉందా? అవును. తను కూడా నీలానే బ్యూటిఫుల్గా ఉంటుందా? అమ్మాయిల్లో అందం తప్ప వేరేం చూడవా నువ్వు? అలాని కాదు, కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకన్నా నీలాంటి యుఎస్ రిటర్న్స్ అమ్మాయిలే చాలా బ్యూటిఫుల్గా ఉంటారని అడిగాను. ఈరోజు నీ మాటలు చూస్తుంటే ఏదో పెళ్లి చూపులకొచ్చి అడుగుతున్నట్టుగా ఉంది. అలాగే అనుకో. ఏంటి? అదే, నా లైఫ్లో పెళ్లి చూపుల భాగ్యం లేదు, కనీసం ఇలాగైనా తీరుతుందని. సరే, నీ ఫ్యామిలీ గురించి కంటిన్యూ చేయి. డాడ్కి సొంతంగా బిజినెస్ ఉండేది. ఆ రీజియన్లో మాదే టాప్ పొజిషన్. అదే బిజినెస్ని నేను టేకప్ చేశాను. ఇప్పటికీ బిజినెస్ రన్ చేస్తున్నారా? లేదు, ఒక నీచ్ కమీనే కుత్తే లాంటి మనిషి వల్ల మేం పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది. నీ కోపం, ఈ తిట్లు చూస్తుంటే నిజంగా వాడు పెద్ద వెదవే. యా కళ్యాణ్, ఒక ఇన్నోసెంట్ ఫేస్తో మా కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు. అతను కూడా ఇండియనే, అందులోనూ తెలుగువాడు కావడంతో డాడ్ వెంటనే తన్ని నమ్మేశాడు. వాడి ఇన్నోసెన్స్, విపరీతమైన విశ్వాసం, తట్టుకోలేనంత స్వామి భక్తి చూపిస్తే అది నిజమనుకొని పాపం మా డాడ్ నమ్మేశాడు. బిజినెస్ మొత్తం వాడి చేతుల్లోనే పెట్టాడు. కొంతకాలానికి వాడి నిజస్వరూపం బయటపడింది. నేనిక్కడికొచ్చిన తర్వాత మా కంపెనీ పేరు మార్చి ఎన్ని నీచమైన పనులు చేయాలో అన్నీ చేసి ఉన్న పేరుని నాశనం చేశాడు. తప్పు వాడిది కాదు హారిక, మీ డాడ్ది. కంపెనీ బాధ్యత అప్పగించే ముందు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా. మా డాడ్ చేసిన పెద్ద మిస్టేక్ అదే. అప్పుడు చేసిన పనికి ఇప్పటికీ బాధపడుతుంటారు. మీ గురించి నాకు ముందే తెలుసుంటే నేనే వచ్చేవాణ్ణి. ఎందుకు? మా కంపెనీ పేరు మార్చడానికా? అదేంటి హారిక అలా అడిగావు? నేను ఎలాంటివన్నో నీకు తెలీదా? జోక్ చేశాను కళ్యాణ్. నువ్వు ఎలాంటి వాడివో తెలియకుండానే నీతో ఇంత క్లోజ్గా మూవ్ అవుతానా? నిన్ను నా ఇంట్లోకి రానిస్తానా? థ్యాంక్ యూ హారిక. ఓకే కళ్యాణ్, నాకు టైం అవుతోంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు నాకు కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను కూడా వెళ్ళాలి. బాయ్, సీ యూ లేటర్. ఆడదాన్ని అందం డబ్బుతో లెక్క కట్టే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. మంచితనం ముసుగులో ఇంకెంతకాలం నటిస్తావో నేను చూస్తాను కళ్యాణ్.
వదిలేసి ఈ గుడికి వస్తున్నారు? కొంపదీసి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోయిందా? స్వామి, నాకు కుటుంబం విలువ తెలిసింది పెళ్ళైన తరువాతే. తండ్రిగా బాధ్యతని ఎంతో ప్రేమగా స్వీకరించాను. దానికి కారణం సిద్ధు. అభిలాష వెళ్ళిపోయిన తరువాత కష్టాలు ఎలా ఉంటాయో, నా కొడుకు కన్నీళ్ళు ఎంత బరువుగా అనిపిస్తాయో కళ్ళారా చూశాను. మళ్ళీ అంతటి బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. సాక్షి నా మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అది తన నిర్ణయం. తప్పు పట్టే అధికారం, అర్హత నాకు లేదు. వెళ్లే ముందు సిద్ధుకి చెప్పలేదు. కనీసం నాకైనా ఒక్క మాట చెప్పొచ్చు కదా. నేను కాదంటానా, వద్దని ఆపుతానా? మీ మనసులో ఇలాంటి భావనలు ఉన్నప్పుడు ఎలా చెప్పాలనిపిస్తుంది? అందుకే దూరంగా వచ్చాను. ఇక ఎప్పటికీ తిరిగి రాకూడదు అని నిర్ణయించుకున్నాను. తన నిర్ణయం వల్ల నా కొడుకు కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అమ్మ అని పిలిచే సాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నా కొడుకు కూడా ఆమెని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. నేను ఎక్కడికి వెళ్ళానో తెలియకుండా నా కోసం ఎలా వెతుకుతున్నావు సిద్ధు? చిన్నపిల్లాడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ బాబుతో అమ్మా నాన్న ఎవరూ లేరు. కొంపదీసి సిద్ధువా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.